అండి. ఇప్పుడు ఇరుముడి రవితేజది ఏదైతే మూవీ ఉందో అది ఆగస్టు 21న రిలీజ్ అవబోతుందని అంటున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? సో నిజంగా ఇరుముడి మాస్ మహారాజా రవితేజ సినిమా, ఇరుముడి సినిమా టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. సో చూసాం, మనం వచ్చిన ఏదైతే సాంగ్ ఉందో అయ్యప్ప సినిమా కట్టు 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 ఇరుముడి కట్టు అని చెప్పేసి చాలామంది మాస్ ప్రేక్షకులకి అతని మీద ఏదైతే ఫన్ ఫాలోయింగ్ ఉందో అది చాలా ఫీల్ అయ్యారు. ఆ డ్యాన్స్ కూడా నిజంగా రవితేజ గారు తప్పితే వేరే వాళ్ళకి సూట్ కాదనంటే ఆ డ్యాన్స్ స్టెప్పులు ఎన్ని రీల్స్ వచ్చాయో, కొన్ని వందలు వేలు మిలియన్స్లో పోతుంది. మాస్ మహారాజా సార్ నిజంగా చిన్న స్థాయి నుంచి వచ్చి ఇన్స్పిరేషన్. సో నిజంగా నేను కూడా షూటింగ్లో ఒక 1 మంత్ పాల్గొన్నాను, 20 days వరకు. ఎప్పుడు నా హిస్టరీ అంటే నా సినీ జీవితంలో ఒక సార్ తోటి ఒక అవకాశం రావడం, సినిమా షూటింగ్లో పాలు పంచుకోవడం సెట్లో నాకు చాలా సంతోషం వేసింది. సో నేనైతే ఎప్పటికీ మర్చిపోలేనిది. సో ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సీన్లో పక్కన సాయి కుమార్ సార్, రవితేజ సార్ ఇద్దరి పక్కన ఒక నిలబడి యాక్టింగ్ చేసి ఒక అవకాశం వాళ్ళతో దొరికింది. సో యాక్టింగ్ అయితే చాలామంది రవితేజ సార్ని చూసి నేర్చుకోవాలి. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలు ప్రతి ఒక్కరు అంటే ఏదన్నా అంటే చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు తక్కువ అయిపోయింది. రవితేజ సార్ వరుసగా 5 takes 10 takes అయినా సరే, ఎక్కడ ఫ్యాన్ లేకున్నా సరే, సో ఎక్కడ ఫెసిలిటీ లేకున్నా సరే వెంటనే సీన్ అయిపోయిందో సింగిల్ టేక్ లాగా నాకైతే రియల్గా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆయన 100 సినిమా అన్ని దగ్గర 70-80 సినిమాలు చేసుకొని వచ్చాడు. అందుకనే అంత స్టార్స్ అవుతారు అనిపించింది రియల్గా చూశాక. సో ఇప్పుడున్న హీరోలు అయితే అగ్రహీలో అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు లేట్ అయిందంటే సార్ షార్ట్ రేడ్ అయితే క్యారన్లోకి వెళ్ళిపోవడం, ఇలా వెళ్ళిపోతే లక్షల కోట్లు బడ్జెట్లో అవుతుంది. ఇంకా సినిమాలు కూడా చాలా లేట్ అవుతున్నాయి. సో ఒక స్టార్స్ యాక్టర్స్ అలా లేకుండా కష్టపడి పనిచేయడంలోనే నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అసలు అందులో ఒకటి సాయి కుమార్ సీను రవితేజ గారికి ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది, మామూలుగా లేదు మేడం. అసలు రచ్చ ఉంది. అసలు ఆ అమ్మాయితోటి కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ తోటి జరిగినటువంటి షూటు చాలా అద్భుతంగా సాయి కుమార్ గారు, రవితేజ గారు, హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ శివానివాన్ అయితే చాలా అద్భుతమైన సెట్ వేశారు. ఆ సెట్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆ పాట మాత్రం స్పెషల్గా చాలా ట్రీట్ చేసింది. ఇదైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్కి అయితే ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఉండబోతుంది. ఆగస్ట్ 21న థియేటర్లో రచ్చ చేయబోతున్నారు. ఇది రవితేజ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాల్లో ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. గతంలో చాలా లవ్ స్టోరీస్ డిఫరెంట్గా చేశారు. ఇది ఒక హిందూ ధర్మం గురించి కానీ, అయ్యప్ప స్వామి గురించి కానీ డిఫరెంట్గా ఒక మెసేజ్ రూపంలో చూపించబోతున్నారు డైరెక్టర్ గారు. సో ఇది కరెక్ట్గా యాప్ట్ అయింది. సో ఆయనకు ఆ వాక్చాతుర్యం కానీ, ప్రతి ఒక్కటి ఆ వేషం కానీ అంటే రవితేజ గారు ఆల్మోస్ట్ మీరు అవన్నీ లవ్ స్టోరీస్ ప్రతి ఒక్కటి చేసేసాడు ఆయన. కొన్ని విక్రమార్కుడు అయితే కొన్ని డిఫరెంట్ ఫిలిమ్స్ ఆయన ప్రతి ఒక్క ఫిలిం చేసేసారు రవితేజ గారు. ఇప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి ఈ యొక్క ఇరుముడి సబ్జెక్ట్ని ఒప్పుకోవడం జరిగింది. సో డైరెక్టర్ సారు చాలా అద్భుతంగా ఆయన తెరకెక్కిస్తున్నారు. ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి సీన్లో తెరకెక్కిస్తున్నారు. ఏదైతే వాళ్ళిద్దరు అమ్మాయి కాంబినేషన్లో చాలా అద్భుతంగా ఉంది. ఈ యొక్క అయ్యప్ప సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే తప్పకుండా ఒక బ్లాక్ బాస్టర్ ఉండబోతుంది. నేను రియల్గా సెట్లో వర్క్లో చూశాను. చాలా అద్భుతమైన ఒక మాస్ ఎనర్జీ తోటి, సాయి కుమార్ డైలాగ్స్ తోటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉండబోతుంది. తప్పకుండా ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రతి ఒక్కటి ఉంటుంది సినిమాలో. తప్పకుండా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఈ ఇరుముడి. థ్యాంక్ యూ.